అసలు మనకి ఇక్కడ ఉండాలి, అలా చేయాలి కూడానండి. రైట్. ఇక సూర్య మిసైల్ బీజింగ్ అలాగే న్యూయార్క్ సిటీలని భస్మం చేసే సామర్థ్యం సూర్య మిసైల్ సొంతం. భారత్ను గ్లోబల్ మిలిటరీ పవర్గా చేసే సూర్య మిసైల్ పరీక్ష అయితే ఇప్పటి వరకు జరగలేదు. కారణాలు ఏంటి, మరి ఎప్పుడు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తదనంతరం ముఖ్యంగా భారతదేశం ప్రతి వారానికి ఒక్కొక్క మిసైల్ ప్రయోగించే పరిస్థితి మనం చూస్తున్నాం. చూడండి, అగ్ని 3 నుండి తర్వాత పినాక రాకెట్ సిస్టమ్ నుంచి బ్రహ్మోసులు 5-6 సార్లు, తర్వాత ప్రళయ్ మిసైల్ అని, ఇంకా ఎన్నో K4 అని, ఇలా ఎన్నెన్నో మిసైల్స్, ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, బాలిస్టిక్, క్రూయిజ్, హైపర్సోనిక్, గ్లైడ్ వెహికల్, ఇలా అన్ని రకాలు మనం ప్రయోగిస్తున్నాం అనమాట. కానీ ఇంకా ఒకటి పెండింగ్ ఉంది. అగ్ని 5 తర్వాత దానికంటే భీకరమైన అస్త్రం అగ్ని 6 లేదా సూర్య మిసైల్. ముఖ్యంగా సూర్య ICBM, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ఖండాంతర క్షిపణి తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే. ఈ సూర్య ఒక పెండింగ్. ఇప్పటికే DRDLలో, DRDO ఆర్ ఎల్స్ అదర్వైజ్ BDLలో ఈ మిసైల్ డిజైన్ అంతా కంప్లీట్ చేసి ప్రయోగానికి సిద్ధంగా పెట్టింది. అంటే అమ్ముల పొదులో పెట్టే చార్బీ చేతిలో. కానీ మరి ఈ మిసైల్ ప్రయోగం ఎందుకు లేట్ అవుతుంది అంటే పరిస్థితులు అన్నమాట, అంతర్జాతీయ పరిస్థితులు. ఇండియా US ట్రేడ్ డీల్ చేసుకోవాలి, ఇండియా US ట్రేడ్ డీల్ చేసుకోవాలి. అందుకే మోడీ గవర్నమెంట్ ఇది ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తూ వెళుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఓషన్లో మనం ఎప్పటికప్పుడు నోటం జారీ చేస్తున్నాం. నోటం అంటే నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని. 3000 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్లు జారీ చేస్తున్నాం. 4000, 5000 కిలోమీటర్ల పాటు ఈ రేంజ్లో బంగాళాఖాతంలో నోటం అనేటప్పటికీ మనం సూర్య మిసైల్ అనుకుంటున్నాం. కానీ భారతదేశం ఏం చేస్తుంది, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తూ ఏ బ్రహ్మోస్నో, ఏ ప్రళయనో, ఇలాంటి అగ్ని 3నో వీటినే ప్రయోగిస్తుంది. చైనా షిప్లు కూడా వ్యాంగ్ చైనా స్పైయింగ్ షిప్లు కూడా బంగాళాఖాతంలోకి వచ్చి కాపలా కాస్తున్నాయి. ఎప్పుడు ఇండియా సూర్య మిసైల్ చేస్తే లేదా అగ్ని 6 చేస్తే దాని ట్రాజెక్టరీలు ఇవన్నీ గమనించడానికి, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం చైనా రెడీగా ఉంది. కానీ ఇండియా మాత్రం సూర్య మిసైల్ని టెస్ట్ చేయడంలా. ఎందుకు అంటే ఇండియా సూర్య అనేది ఇప్పుడు అగ్ని 5 మిసైల్ మనం ప్రయోగించాం. అది 5000 కిలోమీటర్లు, 7-8,000 కిలోమీటర్ల రేంజ్లోకి వెళ్తుంది. 5 నుంచి 8,000 కిలోమీటర్లు. అంటే మనం చైనాని దృష్టిలో పెట్టుకుని ఆ మిసైల్ తయారు చేసాం. చైనా ఇండియాకి ఎనిమి కాబట్టి అక్కడ US, యూరోపియన్ కంట్రీస్ ఏమీ అనుకో, అది మన రక్షణ కోసం, డిఫెన్స్ కోసం ఇండియా చేసుకుందని చెప్పొచ్చు. కానీ ఈ అగ్ని 6 ఇది 12,000 కిలోమీటర్ల రేంజ్. ఇప్పుడు సూర్య మిసైల్ 18,000 కిలోమీటర్ల వరకే వెళుతుందండి. అంటే భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టగలుగుతుంది. ముఖ్యంగా అమెరికా సిటీలు, న్యూయార్క్, వాషింగ్టన్, ఈ ఫిలడెల్ఫియా లేకపోతే సియాటిల్, ఈ నగరాలన్నింటినీ కొట్టగలిగిద్ది అనమాట అమెరికాలో. తర్వాత యూరోపియన్ యూనియన్ అంతా దాని పరిధిలోకి వచ్చేస్తాయి. అంటే ఏంటి, ఇండియా ఇంత మిసైల్ అవసరమేంటి? శత్రు దేశాలైన చైనాని, పాకిస్తాన్ ఎదుర్కోవడానికి కావాల్సిన ఆల్రెడీ మిసైల్స్ ఉన్నాయి అగ్ని 5 వరకే. మరి ఈ ఖండాంతర క్షిపణి సూర్యాన్ని ప్రయోగిస్తే అది అమెరికాని, యూరోపియన్ కూడా దృష్టిలో పెట్టుకుని వస్తుంది. ఇప్పుడు యూరోపియన్తో ట్రేడ్ డీల్ చేసుకున్నాం కాబట్టి దానికి కోపం కలిగించకూడదు. 2 US ట్రేడ్ డీల్ పెండింగ్ ఉంది కాబట్టి ట్రంప్ని ఇంకా రెచ్చగొట్టకూడదని మన నరేంద్ర మోడీ గారు ఈ క్షిపణిని పరీక్షని పోస్ట్పోన్ చేశారు. దానివల్ల ఇప్పుడు జరిగే పరిణామాలు ఏమీ లేవు, ఆల్రెడీ తయారైంది. అంటే ఇప్పుడు ఇండియా US ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. తర్వాత EUతో ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఉండేటట్టున్నారు. మరి దిస్ ఈజ్ ద టైమ్ టు టెస్ట్ ది సూర్య మిసైల్ అండ్ ICBM. దీంతో ఇండియా ఒక గ్లోబల్ పవర్గా, మిలిటరీ పవర్గా అవతరిస్తుంది. అంటే ఈవెన్ US కూడా ఇండియా మీద దాడి చెయ్యలేదు. అసలు దాడి చేద్దామనే ఒక చిన్న ఆలోచనను కూడా చంపేస్తుంది USకి అనమాట ఆ క్షిపణిని మనం ప్రయోగించగలిగితే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, USను కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ట్రంప్ ఈ పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. కాబట్టి మనకు రక్షణ కావాలి, ఇంకా అత్యున్నతమైన రక్షణ వ్యవస్థ, సోఫిస్టికేటెడ్ గ్లోబల్ మిలిటరీ మిసైల్ ఫోర్స్ కావాలి. దానికి కల్మినేషన్ అనమాట, ఇంకా క్లైమాక్స్ లాంటిదే సూర్య మిసైల్. అంటే ఇప్పుడు అమెరికాకున్న మైన్యూట్ మ్యాన్ 3 అని, LGM అని, రష్యాకున్న RS-24 యార్స్, RS-28 సాతాన్ మిసైలు, మన శత్రు దేశం చైనాకున్న డాంగ్ఫెంగ్ 41 అండి, డాంగ్ఫెంగ్ 30, డాంగ్ఫెంగ్, ఇవి ఖండాంతర క్షిపణులు. తర్వాత ఈవెన్ నార్త్ కొరియాకు కూడా మనకంటే ఎక్కువ క్షిపణి ప్రస్తుతం సూర్య ప్రయోగించకపోతే. అదేంటంటే అవసాంగానే ఉంటుంది అనమాట, అది 20, అది కూడా ఖండాంతర అమెరికాను కొట్టగలిగిద్ది. అదేవిధంగా ఫ్రాన్స్, బ్రిటన్లకు ఉన్నాయి. ఇవి ఖండాంతర క్షిపణులు ఉన్న దేశాలు. ఇప్పుడు ఇండియా అగ్ని 5 ఉంది కానీ అది 8,000, చైనా అంతా పరిధిలోకి వస్తే యూరోప్ కొంతవరకే. కానీ అమెరికా కూడా మన పరిధిలో భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టగలగాలి. అదే సూర్య మిసైల్, ఖండాంతర క్షిపణి. ఈ సూర్య ఏంటంటే 27 మ్యాక్, అంటే ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళే
ఖండాంతర క్షిపణులు ICBMలో అది ఒకటి అవబోతుంది. అంటే గంటకి 33,000 కిలోమీటర్లు. అమెరికాలో ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్ని కేవలం అరగంటలోనే కొట్టేయచ్చు అనమాట ఇండియా నుంచి. అంత శక్తివంతమైన మిసైల్, అత్యంత బరువైనది. గుర్తుపెట్టుకోవాలి, 70 టన్నుల బరువు ఉంటుంది. హైడ్రోజన్ బాంబులు. తర్వాత దీని యొక్క క్షిపణి ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ప్రపంచంలోనే ఇంకా అన్ని దేశాలతో సమానం అయిపోతాం అనమాట మనం, రష్యా, అమెరికాలో, చైనాలతో. ఏ విధంగా ఇందులో మిరుగు టెక్నాలజీ ఉంటుంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఒక క్షిపణి పైకి వెళ్ళి 12 క్షిపణుల కింద విడిపోతే 12 అణుబాంబులు టార్గెట్ పెడతాయి. ఏదో ఒకటి వెళ్ళి శత్రువుని కొడదు. అంటే తిరుగులేని ఇన్విన్సిబుల్ వెపన్ అనమాట, ఓడింపశక్యం. అంటే ఎవరు అడ్డుకోలేరు. అంటే ఆ క్షిపణి మన దగ్గర ఉంటే ఇంకా అమెరికా కూడా మనల్ని కన్నెత్తి కూడా చూడలేదనమాట. అంతటి శక్తివంతమైనది. థర్మో న్యూక్లియర్ బాంబులు కూడా తీసుకెళ్తుంది ఒక్కొక్క క్షిపణి అనమాట. అది లాంచింగ్ సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది, 3rd, 4th స్టేజ్ అని. మన GSLV శాటిలైట్, PSLV టెక్నాలజీలతో తయారు చేస్తారన్నమాట. అది DRDO డిజైన్ చేస్తే BDL దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేసింది. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకంటే GSLVని భారతదేశం ప్రయోగించినప్పుడు, PSLV శాటిలైట్ని భారతదేశం ప్రయోగిస్తున్నప్పుడు అవి సక్సెస్ అయినప్పుడు సేమ్ టెక్నాలజీ సూర్యాలో వాడతామండి. ఈ డ్యూయల్ టెక్నాలజీ అంటారు. కాబట్టి అది ఆల్రెడీ తయారై ఉందన్నమాట. కేవలం ప్రయోగించి శత్రువులకు చూపించడం అన్నమాట. ప్రయోగం అంటే ఏం లేదండి, మనం ట్రాజెక్టరీ, ఆక్యురేసీ ఎలా ఉన్నాం, మాన్యూవరబిలిటీ, అకౌస్టిక్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. యాక్యురసీ అంతే ప్రయోగించి శాస్త్రవేత్తలు రూఢీపరుచుకుంటారు, కన్ఫామ్ చేసుకుంటారు. అది ఒక్కటే కాకుండా శత్రు దేశాలు ఇదిగో మా ఆయుధం రెడీ ఉంది, ఇదిగోండి మా యుద్ధానికి వచ్చి ఇదని శత్రువులకు ఆయుధాలు చూపించాలండి. ఎప్పుడు శత్రువులకు షోకేజ్ చేస్తారు. అసలు యుద్ధం అంటే యుద్ధం చేయకుండానే యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మన దగ్గర ఉన్న ఆయుధాలకు ఉంటుందన్నమాట. మన సోఫిస్టికేటెడ్ వెపన్స్ అది శత్రువులకు చూపించాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రయోగ దశలు చేస్తూ అప్డేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ప్రయోగశాలలో. అది సూర్యక్షిపణి. ఇది త్వరలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా త్వరలో భారతదేశం దీన్ని ప్రయోగించబోతుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో వేలర్ ఐలాండ్ నుండి అది ప్రయోగించబోతున్నాం. దానికోసం నోటం అంటే అండమాన్ నికోబార్ దీవులు దాటి ఇటు కింద వరకే అది ప్రయోగించాలి. శ్రీలంక కిందకి అలాగా అంటే అంతర్జాతీయ జలాల్లో నోటం ఇష్యూ చేసి దాన్ని ప్రయోగిస్తారు. మినిమం 5,000 కిలోమీటర్ల దాకా కూడా దాన్ని పంపి దాన్ని పరీక్షిస్తారు. ఆ టైంలో చైనా స్పయింగ్ షిప్లు, అమెరికా స్పయింగ్ షిప్లు అక్కడ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి క్లూ మనం ఇవ్వకూడదనమాట. కానీ తప్పకుండా ఈ ప్రయోగం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అగ్ని 5 అయినప్పుడు ఇంక ఇది తిరుగులేదనమాట. సూర్య ICBM అన్నప్పుడు ఇది త్వరలో, చాలా త్వరలోనే ఈ మిసైల్ న్యూస్ భారతదేశం మనం వినబోతున్నాం. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవు. ఈవెన్ మిలిటరీ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్లో కూడా మనం మెంబర్షిప్ సంపాదించాం. మనం ఎక్కడి నుంచి ఆ టెక్నాలజీ తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆ ఒప్పందం ప్రకారం ఎవరికి కూడా ఈ టెక్నాలజీ మనం ట్రాన్స్ఫర్ చేయడంలే. కాబట్టి దాన్ని ఉల్లంఘించినట్టు కాదు. భారతదేశం ఏంటంటే 18,000 అనుకుంటా, ఇవి 10,000, 7,000, 8,000 కంటేనే చెప్పింది. కానీ యాక్చువల్గా దాన్ని ఏంటంటే అప్ టు 18,000 భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టగలిగే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ విత్ మిరుగు టెక్నాలజీతో మనం ప్రయోగించబోతున్నాం. అతి త్వరలో ఈ న్యూస్ రాబోతుంది. MG రావు గారు, స్కాల్ప్ మిసైల్ ఈ పేరు వింటేనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది. కారణం ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ జెట్ల నుంచి స్కాల్ప్ మిసైల్ని